ఆ న్యూస్ ఛానల్ అంతా ఇలాగే పెడతారు తమ్నేలు, లోపల ఏముండదు మ్యాటర్ అని అనుకుంటున్నారు కదా. కానీ లేదండి, ఇది మాత్రం అక్షరాల నిజం. నమ్మడానికి వింతగా ఉన్నా అది అక్షరాల 100% వాస్తవమే చెప్తున్నాం. ఆయన ఒక ఆటో డ్రైవర్ అయితేనేం ఆయనకు 5 నుంచి 8 లక్షలు సంపాదిస్తున్నాడు నెలకు. అదేలా అనుకుంటున్నారా? చెప్తే మీరే ముక్కును వేలేసుకుంటారు. అట్లుంటది మరి మనోడి ఐడియా. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, మీరు చూస్తున్న ఈయన ముంబైలో ఒక ఆటో డ్రైవర్, సాధారణ ఆటో డ్రైవరే. ఈయన రోజు ముంబైలో ఉన్న అమెరికా కాన్సులేట్ ముందు ఆటో పెట్టుకొని అక్కడికి వచ్చి పోయే వారిని డ్రాప్ చేసి పికప్ చేస్తూ ఉంటాడు. ఇదే ఆయన డైలీ పని. దీనికే 5 నుంచి 8 లక్షలు సంపాదించేస్తున్నాడా అని మీకు డౌట్ రావచ్చు. అక్కడికే వస్తున్నా. ఈయన ఎక్కడుంటాడు అని చెప్పాను? ముంబై కాన్సులేట్ ముందు. అంటే అక్కడికి ఎవరు వస్తూ ఉంటారు? అమెరికాకు వెళ్ళే విద్యార్థులు, ఉద్యోగులు, అధికారులు, ఇలా చాలా మంది వీసా స్టాంపింగ్ కోసం వస్తుంటారు. అందరూ సొంత వాహనాల్లో అయితే రాలేరు కదా. పైగా డబ్బు లేని వాళ్ళైతే అసలు రారు. అందుకే కొంతమంది వాళ్ళ వాహనాల్లో వస్తే ఇంకొంతమంది క్యాబ్లు, ఆటోల్లో వస్తుంటారు. ఓకే, ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ కాన్సులేట్ రూల్స్ ప్రకారం సర్టిఫికెట్స్ తప్ప మిగతా ఎలాంటి వస్తువులను, అంటే బ్యాగులు గట్రా ఏవి లోపలికి తీసుకెళ్ళకూడదు. మరి అవి ఎక్కడ పెట్టాలి? ఎందుకంటే అక్కడ వాటిని స్టోర్ చేయడానికి అక్కడ ఎలాంటి సదుపాయం కూడా ఉండదు. దీంతో బయట వారు ఏదో ఒక చోట పెట్టేసి రావాల్సిందే. అలా పెట్టడానికి బయట కూడా ఎలాంటి సదుపాయం లేదు కదా. దీంతో మన ఆటో డ్రైవర్ ఉన్నాడు కదా, తన ఆటోనే ఒక స్టోర్ రూమ్ చేసేసాడు. వచ్చి వెళ్లే బ్యాగులను ఆయన జాగ్రత్తగా లాకర్ రూమ్ లాగా భద్రపరుస్తూ ఉంటాడు. దీనికి ఆయన ఎంత తీసుకుంటాడో తెలుసా? 100, 200, పోనీ 300, 500 కాదు. ఇలా తీసుకుంటే ఆయన లక్షలు ఎలా సంపాదిస్తాడు చెప్పండి? అందుకే ఏకంగా 1000 రూపాయలు తీసుకుంటాడు. అవును, మీరు విన్నది నిజమే. 1000 రూపాయలు అక్షరాల తీసుకుంటాడు వాళ్ళ బ్యాగులు గట్రా తన దగ్గర పెట్టుకోవడానికి. అలా రోజుకు ఒక 20 నుంచి 30 బ్యాగులు ఎలాగో స్టోర్ చేస్తాడు. అంటే సరాసరిగా చూసుకుంటే ఒక 20 నుంచి 30 వేల రూపాయల మధ్యలో రోజుకు సంపాదిస్తాడు. అదే నెల రోజులకు లెక్కేయండి. సెలవు రోజులు తీసేసినా ఇంచుమించుగా నెలకు ఒక 5 నుంచి 8 లక్షలు రావు? ఇప్పుడు చెప్పండి, ఆయన ఆటో నడుపుతూ ఒక చిన్న ఐడియాతో ఎలా సంపాదిస్తున్నాడు? అయితే ఈయన స్టోరీని రాహుల్ రూపాని అనే ఒక లెన్స్ కార్ట్ ప్రోడక్ట్ లీడర్ తన లింక్డ్ఇన్ లో పోస్ట్ చేశారు. అతను కూడా వీసా ప్రాసెస్ కోసమని అదే కాన్సులేట్ సెంటర్ కు వెళ్లారంట. అక్కడ ఆయనకు ఎదురైన ఈ సంఘటనను ఆయన తన లింక్డ్ఇన్ లో పోస్ట్ చేశారు. అంతేకాదు, ఆయన ఆటో డ్రైవర్ బిజినెస్ ఐడియాను క్యాలిక్యులేట్ చేసి మరీ పెట్టాడు. దీంతో నెటిజన్లు అతడి ఆదాయాన్ని చూసి అవాక్కైపోతున్నారు. వ్యాపారానికి చదువుతో సంబంధం లేదని మరోసారి ఈయనతో రుజువైందని అంటున్నారు. మొత్తానికి రాహుల్ రూపాని ఆటో డ్రైవర్ బిజినెస్ ఐడియా చూసి షాక్ అయ్యారంట. సమయానుకూలంగా ఇలాంటి వ్యాపారాలు ఎన్నో మన చుట్టూ ఉంటూ ఉంటాయి. వాటి మీద కాస్త దృష్టి పెడితే ఈ ఆటో డ్రైవర్లా కాకపోయినా ఎంతో కొంత ఆదాయం సంపాదించుకోవచ్చు అంటున్నారు నెటిజన్లు.